ఒక ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహార శైలి ఈ 4.5 ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తికి దారితీసింది. తనకు అవసరమైన ఒకరిద్దరు ఎంపీలు సలహాదారులు తప్ప మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టేశాడు. ఈ ధోరణి చాలామందికి మింగుడు పడ్డం లేదు. ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ఎవరిని మంత్రులుగా కొనసాగించాలి, నియమించుకోవాలన్నది సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకున్న విశేషాధికారమే. సలహాదారుల్లో ఒక్క సజ్జల మాత్రమే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటారు. ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్లకే జగన్ దగ్గర ఎంట్రీ. ఇప్పుడు ఎన్నికలు తలుపు దగ్గరే కాచుకుని కూర్చుంటే కూడా జగన్ తన పద్ధతుల్ని మార్చుకోకపోతే అతని పార్టీ భారీగా నష్టపోవాల్సి వస్తుందంటూ సొంత పార్టీ వాళ్లే విమర్శిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇటువంటి పోకడలతోనే కేసీఆర్ భంగపడ్డారు. గేట్లు మూసేసినా సమస్య, బార్లా తెచ్చినా మరొక సమస్య. అన్ని సీట్లకు టిక్కెట్లు ఇచ్చేసిన తర్వాత అయ్యవారు జనంలోకి వెళ్తానంటున్నారు. అంతవరకు అందుబాటులో లేని అధినాయకుడికి ఆటుపోట్లు తప్పవు.